Hope you all had a small break with tea and biscuits. మరి మంచి విరామం సమయంలో మీరు చక్కగా సేద తీరారు అని నమ్ముతున్నాను. Sufficiently fresh to attend the next meeting. మరలా ఈ యొక్క సెషన్లో చక్కగా వినటానికి మీరు సిద్ధపడ్డారని నేను భావిస్తూ ఉన్నాను. Yeah. We'll read Mark chapter 6. ఇప్పుడు మనం మార్కు సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. మార్కు సువార్త అధ్యాయం 6. Yeah. And verse please, verse. Yeah, I'll tell. Last session we were looking on the importance of hearing the wisdom of righteous. గడిచినటువంటి వర్తమానంలో మనము మరి ఒక వర్తమానం ఈ విషయాన్ని విన్నాము. నీతియుక్తమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి దేవుని మాటలు అనే విషయం మీద, or the importance of hearing the doctrine so that we are delivered from the snare of the devil. అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యం లేకపోతే హితకరమైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి అపవాది యొక్క తంత్రాలను ఎరిగి దాన్ని జయించుట. We read about a person who was so much interested to listen to God's word. చూడండి, ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని వినటానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. Yeah, we read that in Mark chapter 6 and verse 20. ఆ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు మార్క్సు వార్త 6వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు విందాం. Because Herod was afraid of John, knowing that he was a righteous and holy man. చూడండి, వచ్చిన 19-20 కలిసి ఉంటాయి. అక్కడి నుంచి మనం చదువుకుందాం. మార్క్సు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపించగోరిన గాని ఆమె చేత కాకపోయిన. And he kept him safe, and when he heard him, he was greatly perplexed, and he was glad to hear him. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. Usually Herod wanted to listen to the messages from John the Baptist. మరి హేరోదు బాప్తిస్మిచ్చి యోహాన్ నుంచి వచ్చే ఆ బోధ లేకపోతే ఆ మాటలు వినాలని ఆశించాడు. Because at that time John the Baptist was the only godly man, was the only prophet after so many years of darkness on Israel. చూడండి, ఇజ్రాయెల్ యొక్క ప్రజల మధ్య దాదాపు సుదీర్ఘకాలం ఆ విరామం తర్వాత మరి ఒకే ఒక భక్తిపరుడు వ్యక్తి ఉన్నాడు, భక్తిపరుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను. After Malachi, until the time of John, there was a darkness and no word of God was revealed, no prophet, no godly man was there. పాత నిబంధనలో చివరి ప్రవక్త అయినటువంటి మలాకీకి, అదేవిధంగా క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహానికి మధ్య సుదీర్ఘమైనటువంటి దాదాపు 400 సంవత్సరాల సుదీర్ఘ విరామంలో మనం ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాన్ని చూస్తూ ఉన్నాం. Can you imagine God's people, Israel, chosen people, for nearly 300 years, no man of God, no word of God, and how they would have lived? మరి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి దాదాపు 300 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క దేవుని యొక్క మాటలను పలకటానికి ఏ ఒక్క దైవజనుడు లేకపోవటం ఎంతో ఆశ్చర్యకరం. That is a time when Herod came. అటువంటి సమయంలో హేరోదు బాప్తిస్మం ఇచ్చు యోహాను మాటలు వినగోరాడు. And suddenly he heard a godly man, a mighty prophet preaching God's word. కాబట్టి ఆ యోహాను దేవుని యొక్క మాటల్ని ఎంతగా శక్తివంతంగా ప్రకటిస్తూ వచ్చాడు. And Herod very keenly watched the life of John the Baptist. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించిన వాడు హేరోదు. And in his palace there were many people who also told about the life of John the Baptist to Herod. కాబట్టి బాప్తిస్మం యోహాను గురించినటువంటి విషయాలు కూడా చాలా విషయాలు మరి హేరోదు చెవున పడ్డాయి. So Herod came to a conclusion that John the Baptist
was a righteous man and a holy man. చివరికి మరి హేరోదు ఇలా నిశ్చయించుకున్నాడు, ఇప్పుడున్నటువంటి ప్రజలందరిలో కూడా ఎంతో నీతియుక్తమైనటువంటి దైవ భయం కలిగినటువంటి దైవ భక్తిపరుడు ఎవరయ్యా అంటే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహానే అనే నిర్ధారణకు వచ్చాడు. So Herod wanted to preserve or make sure that John the Baptist is protected. Protected. John the Baptist. సెంటెన్స్ So Herod wanted to protect John the Baptist. ఇప్పుడు కాబట్టి ఇంత విషయం జరిగిన తర్వాత ఇప్పుడు హేరోదు అనుకున్నాడు అంటే హృదయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని కాపాడాలి అనుకున్నాడు. Because he knew in the Old Testament many prophets, godly men were put in prison, were killed also. ఎందుకంటే హేరోదుకి సంగతి బాగా తెలుసు, పాత నిబంధన కాలంలో గొప్ప నీతియుక్తమైనటువంటి ప్రవక్తలందరూ కూడా చెరసాల్లో అయినా వేయబడ్డారు, లేకపోతే చంపబడ్డారు, హింసించబడ్డారు. కాబట్టి ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహాన్ నీతిపరుడగు యోహాన్ని కాపాడాలి అని హృదయంలో నిశ్చయించుకున్నవాడు హేరోదు. Elijah was a mighty prophet. ఎలీజా చూడండి, మనం పాత నిబంధనలో చూస్తాం, ఆ ఎలీషా చాలా గొప్ప ప్రవక్త. And even before Elijah, there were 7 kings who were evil kings. అతనికి ముందున్నటువంటి రాజులు 7 రాజులు కూడా ఎంతో దుష్టమైనటువంటి రాజులు. No man of God. అక్కడ ఎవరు కూడా దైవికమైన వ్యక్తి కనపడలేదు. It was a dark period. అదెంతో అంధకారమైనటువంటి ఘడియలు. At that time, God raised Elijah. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఎలీషాను లేపుకున్నాడు. He was a mighty prophet. అతను ఎంతో శక్తి కలిగినటువంటి ప్రవక్త. He brought fire from heaven. అతను ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాడు. To stop the rain and then to bring the rain. అదేవిధంగా వర్షాన్ని ఆపినవాడు, తిరిగి వర్షాన్ని కురిపించిన వాడు. Have you seen any man who stops the rain for 3 years? కాబట్టి 3 సంవత్సరాల సుదీర్ఘ కాలం మరి వర్షాన్ని ఆపినటువంటి వ్యక్తిని మీరు ఎవరినైనా చూచారా? Everybody were talking, oh, Elijah prayed and rain stopped. కాబట్టి ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయిందని ఆనాటి కాలంలో అనేకులు చెప్పుకున్నారు. Then when people repented, he prayed for the rain and the rain came. తర్వాత ప్రజలు పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి ఏలియా ప్రార్థన చేసిన తర్వాత వర్షము తిరిగి కురిసెను. And such a mighty prophet, King Ahab and his wife wanted to kill him. కాబట్టి అటువంటి గొప్ప శక్తిపరుడు అయినటువంటి ఏలియాని చంపాలని నిశ్చయించుకున్నారు. So God took him safe to heaven. అయితే దేవుడు అతన్ని సజీవంగా ఉండగానే అగ్ని రథాల మీద పరలోకానికి కొనిపోయాడు. And King Herod would have known this. ఈ వృత్తాంతం అంతా, ఈ సత్యాలన్నీ కూడా, ఈ చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదు క్షుణ్ణంగా తెలుసు. And now he knew another prophet like Elijah has come. కాబట్టి ఇటువంటి గొప్ప ఏలియా లాంటి ప్రవక్త బాప్తిస్మ ఇచ్చే యోహానులో హేరోదు గాంచాడు. And he was a righteous man and a holy man. కాబట్టి ఈయన ఎంతో నీతిపరుడైనటువంటి వ్యక్తి, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి. And he had a fear of him. కాబట్టి అతనంటే ఎంతో గౌరవ ఆదరాభిమానాలు హేరోదులో ఉన్నాయి. And he doesn't want anybody to kill him. కాబట్టి ఎవరు కూడా అతన్ని చంపకూడదు, మరి అతనికి అపాయం జరగకూడదు అని నిశ్చయించుకున్నవాడు హేరోదు. So he told his people, please see that this prophet is preserved, protected. కాబట్టి ఈ ప్రవక్త అయినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతో భద్రపరచబడాలి అని మరి ప్రజలు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో చెప్పినవాడు. And not only that, he also did so many things according to John the Baptist desire. అంతేకాదు బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క హృదయంలో ఏదైతే ఆశలు ఉన్నాయో వాటిని నెరవేర్చాడు కూడా హేరోదు. So with the desire, మరి అటువంటి కోరికతోటి we can hear God's word. మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. But respect for truth is not equal to obedience. అయితే చూడండి, దేవుని వాక్యం పట్ల గౌరవము అనేది విధేయతకు సరిసమానం కాదు. Many people admire righteousness, many people admire holiness. చాలా మంది పరిశుద్ధత అంటే ఆశ్చర్యపోతారు, పరిశుద్ధత అంటే ఎంతగానో ఆదరిస్తారు. అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యం అంటే ఎంతగానో వినాలని కోరుకుంటారు. You are here not because you want to receive some miracle. ఏదో ఒక ఆశ్చర్యాన్ని, ఒక వింతని చూడాలని కోరుకోవటం అది. You are not here just to receive a miracle. నువ్వు కేవలం ఆ యొక్క అద్భుతాన్ని చూడాలని కోరుకుంటావేమో. You are not here to receive a healing. లేకపోతే ఆ స్వస్థతని వినాలని కోరుకుంటున్నావా? You are not here to receive money. లేకపోతే నువ్వు డబ్బుని సంపాదించాలనే కోరిక. You are here to hear the word of God. అయితే వీటన్నిటిని మించి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఉన్నట్టుగా వినాలని కోరుకోవటం చాలా ప్రాముఖ్యం. Majority of the Christian churches, people want to come earthly blessings. చూడండి, చాలా మంది ఈ భూమి మీద
మరి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు దేవుని వాక్యాన్ని ఎందుకు వింటారు అంటే భూ సంబంధమైనటువంటి మేలులు పొందటానికి ఇది ఒక మార్గము అని తలంచి వింటారు. And in the midst of churches, there are few churches which preach holiness and righteousness. కాబట్టి ఇటువంటి అనేక క్రైస్తవ సంఘాల మధ్య కేవలం దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యాన్ని యథాతథంగా ప్రచురించే కొన్ని సంఘాలు ఉన్నాయి. So you have a respect for the truth. కాబట్టి మీకు సత్యం అంటే మరి గౌరవం ఉండాలి. But that does not mean that you are obeying to God's word. అయితే సత్యం అంటే గౌరవం ఉండటం ఒక వంతు అయితే దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకొని దానికి విధేయత చూపించడం అనేది మరొక ఎత్తు. Yeah, hearing the word of God is seeing the light of God. మరి దేవుని యొక్క వాక్యం వినటం అంటే దేవుని యొక్క వెలుగుని చూడటం. And when you hear the word of God, many things in your life is exposed. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మనం వింటామో అప్పుడు మన అంతరంగంలో అనేక విషయాలు బయలుపరచబడటం మనం చూస్తాం. That is the light which comes and exposes what is in the dark. అది దేవుని యొక్క వాక్య వెలుగు మన అంతరంగంలోకి చొచ్చి మన అంతరంగంలో ఉన్నటువంటి చీకటిని బయలుపరచటం లేక ప్రత్యక్షపరచబడటం. Suppose you are going for vacation. ఉదాహరణకి మీరు సెలవుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి. After 1 month you come home. దాదాపు ఆ విహారయాత్రకు వెళ్ళి ఒక నెల రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరారు. It's night at 10 or 11 o'clock. అప్పుడు రాత్రి సమయం 10 గంటలు అయింది. And you open the door నువ్వు ద్వారాన్ని తెరిచావు and switch on the light. అప్పుడు ఆ యొక్క లైట్ ని వేసావు. Suddenly lizard is going and hiding and cockroaches are going and small insects are going away. అప్పుడు ఆ చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వచ్చింది, చిన్న క్రిమికీటకాలు కూడా అదృశ్యమయ్యాయి. Nowadays it is very less. నేటి రోజుల్లో తక్కువగా ఉంది. Because we are living in good homes. ఎందుకంటే నేటి దినాల్లో మనం అందరం కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి గృహాల్లోనే నివసిస్తూ ఉన్నాం. But in the home where I lived, అయితే నేను నివసించినటువంటి గృహము it is not completely covered. అది మొత్తం కూడా పూర్తిగా సురక్ష ఆచ్ఛాదనతో కూడింది కాదు. So after some time when we come and open and we put on the switch, అప్పుడు మేము ఉన్నట్టుండి లైట్ వెలిగించినప్పుడు స్విచ్ వేసినప్పుడు a lot of cockroaches will go here and there. అప్పుడు చాలా బొద్దింకలు అటు ఇటు తిరుగుతూ కనిపించాయి. So I will go and catch the cockroach. అప్పుడు ఆ బొద్దింకని నేను అట్లా పట్టుకునేవాడిని. It has got 2 feelers. దానికి 2 రెక్కలు ఉండేవి. Yeah, you can hold it and catch it. ఆ 2 రెక్కలతోటి చాలా సునాయాసంగా పట్టుకోవచ్చు. It will not fly. అది అప్పుడు ఎగరలేదు. So I was not afraid of cockroach. కాబట్టి నాకు బొద్దింకలు అంటే ఏం భయం లేదు. And but my wife is very much afraid of cockroach. అయితే ఆ బొద్దింకలు అంటే నా భార్యకి చాలా భయం. Usually ladies are afraid of cockroach. కాబట్టి బొద్దింకలని చాలా మంది సహోదరులకి కొంచెం భయం ఉంటుంది. Because in our home lot of hens we were growing. కాబట్టి ఈ విధంగా ఈ క్రిమికీటకాలు మా ఇంట్లో ఆవాసంగా పెరుగుతూ ఉన్నాయి. 25-30 hens were there. దాదాపు 25 బొద్దింకలు అట్లా ఉన్నాయి. Different varieties. చాలా రకరకాలు. Yeah, they will all come to our house. ఆ తర్వాత కోళ్ళు కూడా ఉన్నాయి. ఆ కోళ్ళు కూడా రకరకాల కోళ్ళు మా ఇంటికి వచ్చాయి. And my dad will cut onions and give feed. It will eat. మా నాన్నగారు ఆనియన్స్ అవి కోసి వాటికి ఆహారంగా పెట్టేవాడు. So these hens like cockroach. కాబట్టి ఇవి కాక్రోచ్లుగా ఉన్నాయి. So we will catch cockroach and give to them. కాబట్టి ఆ బొద్దింకల్ని మరి పట్టి ఇచ్చేవాళ్ళం. So when we put the light and come, కాబట్టి ఆ వెలుగు లోకి మనం వచ్చాక lot of cockroaches will be here and there. They all go and hide. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే దాక్కోవాలని ప్రయత్నిస్తా ఉన్నాయి బొద్దింకలు. So when we come to light, our cockroaches are all exposed. అదే విధంగా మనము దేవుని యొక్క వాక్య వెలుగులోనికి మన అంతరంగం స్పందించినప్పుడు ఆ అంతరంగం లోపల ఎంతో ఉన్నటువంటి ఆ యొక్క బొద్దింకల్ లాంటి అనేకమైనటువంటి మురికి విషయాలు అవి అన్నీ కూడా వస్తూ ఉంటాయి బయటికి. So that is coming to light. అది దేవుని యొక్క వెలుగులోనికి వచ్చుట. That is one part. ఇది ఒక ఎత్తు. Jesus says, I am the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు, నేను ఈ లోకానికి వెలుగును అని. And now he says, we are the light of the world. దాని తర్వాత మనకు చెప్పారు, మీరు ఈ లోకానికి వెలుగు అని మనల్ని ఉద్దేశించి చెప్పారు. Sometimes people who come with us and move with us, they should get exposed. కాబట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, దేవుని యొక్క వాక్యపు వెలుగు దగ్గరికి వస్తారో, వాళ్ళ అంతరంగ జీవితం అనేది అట్లా ప్రత్యక్షపరచబడింది. Because somebody comes to light, that does not mean that they receive life. చూడండి, మరి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చారు అంటే, ప్రభు దగ్గరికి వచ్చారంటే వారు పూర్తిగా దేవుని యొక్క వెలుగుని స్వీకరించారు అని అర్థం కాదు. I'll show you a verse. నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. John chapter 5.
చూడండి యోహాను సువార్త అధ్యాయం 5. Yeah. యోహాను 5. Yeah. Here we find some people who are hearing the word of God. ఇక్కడ కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. Yeah. 38th verse. 38వ వచనం. Because you do not believe in him, the word of God is not abiding in you. చూడండి ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. So, if we don't believe what we hear, చూడండి మనం ఏదైతే వింటూ ఉన్నామో దాన్ని మనం విశ్వసించకపోయినట్లయితే the word of God will not abide in our lives. మనము ఏదైతే వింటూ ఉన్నామో ఆ దేవుని వాక్యాన్ని విశ్వసించకపోయినట్లయితే అది మన హృదయంలో నిలవదు. When you go out of this hall, ఎప్పుడైతే మనం ఈ యొక్క హాల్ దాటి బయటకు వెళ్తాం, all that you heard goes away. ఇప్పుడు దాకా మీరు ఇది విన్న ఈ 2 వర్తమానాలు కూడా పటాపంచలైపోతాయి. Jesus says that it is like the birds which come and take away all the seeds. కాబట్టి ఇది ఎట్లా దీన్ని ఎట్లా పోల్చాడు యేసు ప్రభు వారంటే, మరి ఆ యొక్క అపవాది పక్షి వలె వచ్చి ఆ విత్తనాన్ని ఎగరేసుకొని పోవటం లాంటిది అని దాంతో పోల్చాడు. So faith is like it is binding the seeds to our heart. కాబట్టి విశ్వాసము అంటే ఏంటంటే మరి ఆ యొక్క విత్తనం, జీవమైన విత్తనం మన హృదయం అనే మంచి మెత్తటి నేలలో అది విత్తటం లాంటిది. So when we hear, we need to have faith. కాబట్టి మనం వినేటప్పుడు ఎట్లా వింటున్నామో అనేది చూసుకోవాలి. ఎట్లా వింటున్నామంటే విశ్వాసపు హృదయంతో వినుట ప్రాముఖ్యమైంది. And in Romans we read in 2 places about this faith. ఇక్కడ తర్వాత మరలా రోమా పత్రికలో 2 రకాలుగా ఆ విశ్వాసాన్ని గురించి చూస్తాం. Yeah, Romans 1:7. మొదటిగా రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. What does this verse say? ఈ వచనం ఏం చెప్తుంది? Yeah. Faith unto obedience. Verse 7. 7వ వచనంలో ఇలా మనకి 2:7 కలిసి ఉన్నాయి. Romans chapter 1 and verse 7. రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. Yeah. విశ్వాసమునకు విధేయులగునట్లు. Yeah. So it is the faith unto obedience. విశ్వాసమునకు విధేయత చూపించటం. Yeah. So there is a faith where there is no obedience. చూడండి ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విధేయత లేకపోతే ఏం జరుగుతుంది? So here there is a faith combined with obedience. చూడండి ఇక్కడ విశ్వాసము విధేయతతోటి జతపరచడం జరిగింది. So what is this faith? ఇంతకీ ఏంటి ఈ విశ్వాసము? This is because of love. ఉదాహరణకి ఈ విశ్వాసము ప్రేమను గురించినటువంటిది. God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. So whatever he says, it will be good for me. కాబట్టి దేవుడు ఏదైతే నాతోటి చెప్తూ ఉన్నాడో, చేయమని అంటూ ఉన్నాడో అది నాకు మంచిది. I may not understand fully. నేను ఆ మంచిదేంటో పూర్తిగా అర్థం But చేసుకోలేకపోవచ్చు. he is a loving God. కానీ ఆయన ప్రేమించే తండ్రి, Loving Father. ప్రేమించే తండ్రి. When he says it is good for me. కాబట్టి దేవుడు నాతోటి ఏదైనా చేయమన్నాడు అంటే, So చెప్పాడు అంటే అది నా మంచిది. I commit myself to obey. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి నేను విధేయత చూపిస్తాను. Yeah. I commit myself. Sajiva Yakumuha. నన్ను నేను ఉన్న పాటుగా దేవునికి అర్పణ చేసుకుంటాను. Yeah. See, when you talk about this sacrifice. ఉదాహరణకి మనం ఈ యొక్క అర్పణ గురించి తలంచినట్లయితే Romans we read in 12th chapter 1 verse 1. తర్వాత 12వ అధ్యాయం ఇదే రోమ పత్రిక 1వ వచనంలో Offer your bodies as a living sacrifice. మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించటం. That means offering is living. అంటే సజీవ యాగంగా. It is not dead and gone. అంటే ఏదేదో చచ్చిపోయిన దాన్ని అర్పించటం కాదు. There are many meanings to that. కాబట్టి చాలా అర్థాలు దానికి ఉన్నాయి. One meaning is, ఒక అర్థం ఏంటంటే, in the Exodus God commands the people, నిర్గమకాండంలో దేవుడు ప్రజలకి ఏమని ఆజ్ఞాపించాడు అంటే, every day morning and evening there should be sacrifice. ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము కూడా మరి అర్పణ జరగాలి అని. It's called burnt offering. దహన బలి అనేది అర్పణలో ఒక భాగం. దహన బలి. Yeah. Burnt offering. దాన్ని దహన బలి అన్నారు. And it should burn in the morning. అది ఉదయకాలం సమయంలో దహించి వేయబడాలి. And evening again he has to sacrifice so that it burns in the evening. మరలా సాయంత్రం కూడా దహించబడాలి. So continuous, the fire should not go out. కాబట్టి మరి ఆ యొక్క అగ్ని ఆరిపోకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. 12 o'clock, 3 o'clock you go. 3 గంటలకి వెళ్ళినప్పుడు
it is still burning. అది ఇంకా వెలుగుతూ మండుతూ ఉంటుంది. In the morning, the priest offered a sacrifice. తర్వాత ఉదయకాల సమయంలో అక్కడికి యాజకుడు వచ్చి అర్పణ అర్పించినప్పుడు It's a complete offering, అది సంపూర్తైనటువంటి అర్పణ, nothing to be removed, అది ఏది కూడా తీసివేయకూడదు, total, సంపూర్ణమైనటువంటి బలి. and it's burning. అది ఇంకా మండుతూ ఉంది. And when the fire is slightly coming down, ఎప్పుడైతే ఆ అగ్ని నిదానంగా అది క్షీణించడం ప్రారంభిస్తుందో, might be evening 3 or 4 or 5 o'clock, 6 o'clock, ఉదాహరణకి సాయంకాలం 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అవ్వచ్చు, he's offering another burnt offering. అప్పుడు వెంటనే అది ఆరిపోక ముందు మరి ఒక దహన బలిని అర్పించడం జరుగుతుంది. Pours lot of oil, చాలా నూనె అక్కడ పోయటం జరుగుతుంది, incense, చాలా ద్రవ్యాలు అక్కడ కలుపుతూ it's జరుగుతుంది. burning. మరలా తర్వాత అది ప్రజ్వలించడం జరుగుతుంది. So it's called living sacrifice. There's no dead. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా ఆ దహన బలి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లా సజీవ యాగంగా ఉండాలి. Here living means active. The sacrifice altar is very active. It is having life. కాబట్టి అది ఎంతగానో క్రియాత్మకంగా ఆ యొక్క బలిపీఠం మీద ఆ బలి అర్పించడం అనేది జరుగుతూ ఉంది. It is continual. అది నిరంతరం కూడా జరిగే ప్రక్రియ. And also it is complete. అంతేకాదు, అది పూర్ణంగా జరిగే ప్రక్రియ. That is the obedience unto faith. అది విశ్వాసానికి విధేయత చూపించటం. See, a father says to his son, ఒక తండ్రి తన కుమారుడికి ఏదైనా చెప్తే, go to school. ఉదాహరణకి స్కూల్కి పాఠశాలకు వెళ్ళమని చెప్పాడు. I pay you fees. నేను ఆ పాఠశాలలో నీ చదువు నిమిత్తమై, విద్యాభ్యాసం నిమిత్తమై దానికి రుసుము చెల్లించాను. Mother says, I give you snacks and lunch. అదేవిధంగా తల్లి ఆ బిడ్డకి విద్యాభ్యాసం నిమిత్తమై మరి భోజనము లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ విరామ సమయంలో ఆ స్నాక్స్ పెట్టడం జరిగింది. Do you think children like it? పిల్లలు దీన్ని ఇష్టపడతారా? Early days, తొలి దినాల్లో they cry and cry. వాళ్ళు స్కూల్కి వెళ్ళే మొట్టమొదటి దినాల్లో వాళ్ళు ఏడుస్తారు. I don't want to go. నేను స్కూల్కి వెళ్ళను అని మారాన్ చేస్తారు. I remember my second son. నా యొక్క రెండవ కుమారుడు విషయం నాకు He జ్ఞాపకం doesn't. ఉంది. I take my car and drop him in the school, and then I go to college. నేను నా కారులో నా రెండవ కుమారుడిని మరి స్కూల్లో వదిలిపెట్టి నేను యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. So he had heard me saying to my wife, today I apply leave. నేను ఒకరోజు ఇట్లా నేను చెప్పాను నా భార్యకి, ఈ రోజు నేను లీవ్ అప్లై చేశాను. He will cry, Daddy, today I want to apply leave to school. I want to apply to leave to school. అప్పుడు నా రెండో కుమారుడు ఈ విషయాన్ని విని, నా భార్యతో చెప్పిన విషయాన్ని విని, అప్పుడు రెండో కుమారుడు ఏమన్నా అంటే, మరి నేను కూడా స్కూల్కి లీవ్ అప్లై చేస్తాను, నేను వెళ్ళను అన్నాడు. And after that he started crying. దాని తర్వాత ఏడవటం ప్రారంభించాడు. Daddy, I want to come to college. I don't want to go to school. కాబట్టి డాడీ, మరి నేను మీ కాలేజీకి వస్తా కానీ నేను స్కూల్కి వెళ్ళను అన్నాడు. Admit me into college. కాబట్టి నన్ను కాలేజీకి తీసుకెళ్ళండి. But one subject also you won't understand in the college. కాబట్టి అక్కడ కాలేజీలో ఏది కూడా అతను అర్థం చేసుకోలేడు. What he will do in the college? ఆ కాలేజీకి వచ్చి నాతో పాటు ఏమి చేయగలడు? But he thinks coming to college is best. అతను ఏమనుకున్నా అంటే కాలేజీకి రావటం స్కూల్కి వెళ్ళటం కంటే మంచిది అనుకున్నా. But father knows going to school is good. కానీ తండ్రికి తెలుసు ఆ వయసులో ఆ కుమారుడు స్కూల్కి వెళ్ళటమే సరైంది అని. And somehow with much difficulty they obey the parents and they go to school. కాబట్టి కొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులకు విధేయత చూపించి వాళ్ళు స్కూల్కి వెళ్తా ఉంటారు. And now they have a degree and they get a good job. How it all came? తద్వారా వాళ్ళు మంచి డిగ్రీని సాధించి వాళ్ళ జీవితంలో చక్కటి ఉద్యోగాన్ని సాధించి జీవితం స్థిరపడ్డారు. ఇదంతా ఎలా జరిగింది? So he didn't like to go to school, but he obeyed to his father. చూడండి, అతను మనసుకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా తండ్రికి విధేయత చూపించి నా కారణం చేత ఆ స్కూల్కి వెళ్ళి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. కాబట్టి మంచి జీవితంలో నిలదొక్కోగలిగాడు. I don't like, but my father says so, there will be something good. So I am obeying. కాబట్టి మరి నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న చెప్పాడు కాబట్టి మంచిది ఉంది అని నమ్మి ఆ బిడ్డ వెళ్ళాడు. కాబట్టి తర్వాత ప్రయోజకుడయ్యాడు. That is called faith of obedience. అది obedience of faith. అది విశ్వాసానికి విధేయత చూపించడం అంటే ఇట్లా ఉంటుంది. Because I don't know what is the best. I don't know what I don't see. నాకు భవిష్యత్తులో దీనివల్ల జరిగే ప్రయోజనం నాకు తెలియదు. కానీ మా నాన్న చెప్పాడు కాబట్టి, మా నాన్న నా మేలు కోరేవాడు, నన్ను ప్రేమించేవాడు కాబట్టి నేను వెళ్తున్నాను అనేదే ఆ బిడ్డ మనసులో ఉంది. When I obey, I don't know what good is there. I don't see. కాబట్టి ఈ విధేయత చూపిస్తే ఏది తర్వాత మేలు జరిగిద్దో నాకు తెలియదు. అయినా సరే మా నాన్న మాటకి విధేయత చూపిస్తాను అనేది బిడ్డ వైఖరి. But I believe my God is good God. When he says something, it is for my good. అదే విధంగా ఆత్మీయ విషయాల్లో నా పరలోకపు తండ్రి నిజంగా చాలా మంచివాడు, నా మేలు కోసం ఇది చెప్పాడు కాబట్టి నేను విధేయత చూపిస్తాను అనేది ఒక విశ్వాసి వైఖరి. I was in Tanjavur. నేను తంజావూరులో ఉన్న దినాలు. And earlier also
some thought came, why can't you apply to VIT Vellore and come? Because I went there to give some talks. నా ఉద్యోగ తొట్టతొలి దినాల్లో మరి ఇలా జరిగింది. I went to give a guest lecture. నేను ఒక అతిథి ఉపన్యాసం ఇవ్వడానికి పిలువబడ్డాను. They invited me for faculty development program. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నన్ను అక్కడికి ఆహ్వానించారు. But we never wanted to go to Vellore. కానీ వెల్లూరుకి వెళ్ళటం ఏమాత్రం కూడా మాకు ఇష్టం లేదు. Either me or my wife. నాకు కానీ నా భార్య కానీ ఇష్టం లేదు. Even 10% we don't like Vellore. ఈవెన్ 10% కూడా వెళ్ళటం మాకు ఉత్సుకత లేదు. But God opened a way and I got a job. అయితే దేవుడు ద్వారాన్ని తెరిచి అక్కడే మాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. Though we didn't like at the ఇష్టం time. లేకపోయినప్పటికీ మేము మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేకపోయినప్పటికీ దేవుడు అక్కడ ద్వారం తెరిచాడు మాకు. But we thought we'll obey God. కాబట్టి అప్పుడు మాలో ఏమని నిశ్చయించుకున్నామంటే దేవునికి విధేయత చూపించడం ప్రాముఖ్యమని మేము దేవునికి విధేయత చూపించాం. So we shifted our residence to Vellore. కాబట్టి మేము తంజావూరు నుంచి చివరికి వెల్లూరుకి దేవుని యొక్క విధేయత చూపించిన కారణం చేత మేము అక్కడికి వెళ్ళాం. Now when I look back, ఇప్పుడు నా గత జీవిత స్మృతులలోకి ఒక్కసారి తొంగి చూచుకుంటే most of the weeks I travel to Andhra. చాలా వారాలు నేను అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చాను. And from Katpadi overnight journey I can come to any place in Andhra. కాబట్టి కాట్పాడి మాకు చాలా దగ్గర. ఆ కాట్పాడిలో రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకైనా మాకు సునాయాసంగా చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. So many trains. కాబట్టి చాలా విషయాలు జరిగాయి. But when I am Tanjavur, అయితే నేను కనుక తంజావూరులోనే ఉండినట్లయితే Tanjavur to Vellore one night journey. తంజావూరు నుంచి వెల్లూరుకి ఒక రాత్రి గడిచిపోయింది. Then again another day journey. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక రోజు ప్రయాణం. Very difficult to travel like that. కాబట్టి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణ సమయం కాబట్టి దినం నష్టపోతుంది. Very difficult to get a leave also. కాబట్టి మరి లీవ్ పెట్టినా కూడా ఎంతో అది పనిచేయదు. Yeah, but this university gives holiday on Saturday. అయితే ఇక్కడైతే ఈ యూనివర్సిటీలో అయితే శనివారం హాలిడే ఉంటుంది, ప్లస్ ప్రయాణ మార్గం అనేది చాలా నిడివి తక్కువ. Monday I reach by 8:30 or 9 o'clock. సోమవారం 8:30, 9:30కి నేను చేరుకోగలను అక్కడికి. After returning from Andhra. ఆంధ్రా నుంచి పరిచయం ముగించుకొని నేను అక్కడికి 8:30, 9:30 మధ్యలో నేను చేరుకోగలను. And I can join duty up to 11 o'clock or 11:30 also. నేను 11-11:30కైనా నా విధి నిర్వహణలోకి నేను వెళ్ళగలను. So how God perfectly arranges situation. చూడండి, దేవుడు చక్కటి ప్రణాళికతోటి ఎట్లా అయితే నాకు టైం టేబుల్ ని దేవుడు నియమించాడు. At that time I didn't know all these things. అంతకు పూర్వం దేవుడికి విధేయత చూపించే ఆ క్షణాల్లో నాకు ఇవన్నీ కూడా ఏం తెలియవు. At that time I never knew I would come to Andhra. నేను అసలు ఆంధ్రప్రదేశ్కి ఇట్లా పరిచయ నిమిత్తం వస్తానని కూడా నేను ఊహించలేదు. But God is good. అయితే దేవుడు మంచివాడు. So when God says something, అయితే దేవుడు నీతో నాతో ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు, when he speaks మనతో మాట్లాడినప్పుడు, through our conscience, మన యొక్క మనస్సాక్షితోటి మాట్లాడినప్పుడు, through our brothers, మన సహోదరులతోటి మాట్లాడినప్పుడు, for children through your parents, అయితే పిల్లలైతే మీ తల్లిదండ్రులతోటి దేవుడు మీతో మాట్లాడినప్పుడు you don't understand why they are telling like that. అప్పుడు మీకు విషయాలు సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. But obey. అయినప్పటికీ కూడా మీరు విధేయత చూపించండి. Because you have love on them. ఎందుకంటే మీరంటే వారికి ప్రేమ ఉంది కాబట్టి వారి మాటకి విధేయత చూపించండి. You know that they love you. ఎందుకంటే మీకు తెలుసు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే సత్యం. And you obey. అంచేత మీరు 100% విధేయత చూపించండి. That is obedience unto faith. అదే విశ్వాసమునకు విధేయత చూపించడం అంటే ఇలా ఉంటుంది. This is not in the Old Testament. ఇది పాత నిబంధనలో లేదు. So Paul starts the Romans with the obedience of faith. కాబట్టి అపోస్తలుడైన పౌలు విశ్వాసానికి విధేయత చూపించడం నేర్పించాడు. And you come to the end of Romans. ఈ రోమా పత్రిక చివరికి మనం వచ్చేటప్పటికి Last chapter. చివరి అధ్యాయం And almost last verse. చివరి వచనాలు మనం చూస్తే Because 25th verse. 25, 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. Yeah, here also he talks about the obedience of faith. ఇక్కడ కూడా విశ్వాసానికి విధేయత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Yeah. So this mystery which is revealed unto them. What mystery? Faith unto obedience. చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. Yeah, it is a secret. కాబట్టి ఇది ఒక మర్మం. God made known to all nations for the obedience of faith. కాబట్టి ఇది అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. Yeah, to such Jesus Christ, he is able to stabilize you. He is the only person who is wise. Let there be glory.
ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. So when you want to obey to God, కాబట్టి ఎప్పుడైతే మీరు దేవునికి విధేయత చూపించాలని అనుకుంటారో you have to have faith, అప్పుడు మీకు విశ్వాసం ఉండాలి. because God is loving, ఎందుకంటే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. and as we read, he is also wise. అంతేకాదు ఆయన ఎంతో జ్ఞానము కలిగిన దేవుడు. We see only here, మనం కేవలం కొంత మట్టుకు మాత్రమే చూడగలం. but God sees beyond. అయితే దేవుడు అయితే ఎంతో దూరం చూడగలడు. See, there was one family in Sri Lanka. శ్రీలంకలో ఒక కుటుంబం ఉంది. It's a believing family, ఒక విశ్వాస కుటుంబం. and the son went somewhere, కుమారుడు ఎక్కడికో వెళ్ళాడు. one animal attacked, and he got injured in his leg. తనకి ఒక జంతువు అతని మీద దాడి చేసి కారణం చేత ఒక కాలుకి గాయపరచబడ్డాడు. So he came home, అతను తిరిగి ఇంటికి వచ్చాడు. and mother cried. ఆ విషయాన్ని చూచి, ఆ దృశ్యాన్ని చూచి తల్లి ఎంతగానో తల్లడిల్లింది. Lord, why it happened? ఎందుకు ఇలా జరిగింది? Why you allowed my son to get injured in the leg? ఎందుకని నా కుమారుడు ఈ విధంగా గాయపరచబడటం దేవుడు అనుమతించాడు అని. So for healing the wound, they had to put a big bandage. కాబట్టి ఆ గాయం నయమవటం కోసం ఒక పెద్ద బ్యాండేజ్ వేశారు. And after some time, suddenly the war became very severe. తర్వాత కొంతకాలానికి యుద్ధం ఎంతగానో ప్రబలమైంది. And they wanted people to fight. అప్పుడు ప్రజలు కూడా యుద్ధంలోకి వచ్చి పోరాడాలి అనే ఆజ్ఞ వెలువడింది. Many people were dying. చాలా మంది ప్రజలు యుద్ధంలో చనిపోతూ ఉన్నారు. Many young people were fleeing away to European countries. ఆ యవనస్తులు అయితే బతుకు జీవుడా అంటూ మరి వేరే దేశాలకి పరిగెత్తు ఉన్నారు. The government started giving passport, visa. Yeah, go away. We don't want you to fight for these people. ఎందుకంటే మరి యుద్ధం చేస్తే చచ్చిపోతారని, ఖాయంగా చచ్చిపోతారనే నిర్ధారణకు వచ్చినప్పుడు వీళ్ళు బతుకు జీవుడా అంటూ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రభుత్వం కూడా అనుమతించింది. So the captain said, go and bring people from every family. అప్పుడు ఆ కెప్టెన్ అన్నాడు, మిలిటరీ కెప్టెన్ అన్నాడు, ప్రతి కుటుంబంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకురావాలి యుద్ధానికి అన్నాడు. And every family, one fellow, you bring forcefully, whether they like it or not, they have to join our soldiers. కుటుంబానికి ఒక్కడు అని నిర్బంధంతో చేత వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఈడ్చుకొని రండి అని ఆజ్ఞ బయలుదేరింది కెప్టెన్ నుంచి. కాబట్టి వాళ్ళు వచ్చారు. The soldiers came to this house. కాబట్టి ఆ సైనికులు ఈ గృహానికి కూడా వచ్చారు. They had only one son. వాళ్ళకి కేవలం ఒకే ఒక కుమారుడు. If they send him to the war, he will also die. ఒకవేళ యుద్ధానికి గనక ఆ కుమారుడు పోయినట్లయితే 100% చచ్చిపోతాడు. They came and called to this boy. వాళ్ళు వచ్చి ఈ యొక్క యవనస్తుడిని పిలిచారు. And mother was weeping. ఆ తల్లి ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతుంది. Oh, I am losing my son. నా కొడుకు నేను కోల్పోబోతున్నానని. Son was weeping. I am losing my mother and father. అప్పుడు ఆ కుమారుడు కూడా ఇట్లా అన్నాడు, నా చివరి దినాలు దాపురించాయి, నా తల్లిదండ్రులుగా చూడబోను అను అంతరంగంలో క్షోభిస్తా ఉన్నాడు ఆ కుమారుడు. Soldiers asked, what is in your leg? ఇప్పుడు ఆ యొక్క సైనికులు నిశ్చితంగా ఆ వ్యక్తిని పరిశీలిస్తూ ఇట్లా అన్నారు, నీ కాలుకి ఏమైంది అన్నారు. Yeah, one animal bit me. ఒక క్రూర జంతువు వచ్చి నా కాలుకి గాయం చేసింది అని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆ కుమారుడు. Open and show. I don't believe. నువ్వు తెరచి ఆ యొక్క కట్టు విప్పి చూపించు, అప్పుడు గాని మేము నమ్మమన్నారు సైనికులు. He opened and showed. అప్పుడు ఆ కట్టును విప్పి ఆ గాయాన్ని వారికి చూపించాడు. It was a real wound. అది నిజంగానే గాయంగా కనిపించింది. They said, we don't want you. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ గాయపరచబడినటువంటి కాలుతో నువ్వు యుద్ధం చేయలేవు కాబట్టి నువ్వు యుద్ధానికి రాకర్లేదు అన్నారు వాళ్ళు. You cannot run with our soldiers. కాబట్టి నువ్వు మా సైనికులతోటి నువ్వు పరిగెత్తలేవు, గాయపడిన కాలు అని చెప్పేసి అతను. So they went to the next house. కాబట్టి వాళ్ళు పక్క ఇంకొక వేరే గృహాలకు వాళ్ళు వెళ్ళారు. See, now they knew the small bite in the leg is for good. చూడండి, ఆ గాయపడినటువంటి ఆ కాలు మొదట్లో వాళ్ళు విచారించిన తర్వాత అది వాళ్ళ మంచి కోసం అని అప్పుడు వాళ్ళకి నిరూపితమైంది. So God can see beyond what we can see. కాబట్టి మనం ఏదైతే చూడలేమో, ఎంతవరకు అయితే మన జ్ఞానం పోదో దాన్ని మించినటువంటి జ్ఞానం కలవాడు దేవుడు. కాబట్టి తర్వాత విషయాలు, భవిష్యత్తు విషయాలు దేవుడు చూడగలడు. In some families they lose the small children.
కొన్ని కుటుంబాల్లో వాళ్ళ యొక్క చిన్న బిడ్డల్ని కోల్పోతూ ఉంటారు తల్లిదండ్రులు. They don't know why they die. వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు తమ బిడ్డ ఎందుకు చనిపోయాడో కారణం తెలియదు. Why God takes them when they were young. వాళ్ళు అంత చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని తీసుకున్నాడు అనే ప్రశ్నకి వాళ్ళకి సమాధానం దొరకదు. Because we have a small brain. ఎందుకంటే మనకున్న చిన్న మెదడు, Our brain is called as chicken brain. మనకున్నటువంటి బ్రెయిన్ ఏమంటారంటే చికెన్ బ్రెయిన్ అంటారు. Yeah. And when I was small, నేను ఎప్పుడైతే బాలుడుగా ఉన్నాను, I told you we have so many eggs, hens. అప్పుడు మేము చాలా చిన్న కోడి పెట్టలను చూచేవాళ్ళం. And cock also will be there. Male hen, cock, several. అక్కడికి అది ఇంకొక కోడి పుంజు కూడా వచ్చేది. So my daddy cuts మా నాన్నగారు దాన్ని చెప్పేవాడు and prepares soup. సూప్ తయారు చేసేవాడు. It's good for cold. అది కోల్డ్ కి ఎంతో మంచిది అన్న ఉద్దేశంతో. And the head also there will be fight. I want a chicken head. I want chicken head. కాబట్టి నాకు ఆ తల కావాలి, కోడి తల నాకు కావాలంటే నాకు కావాలి, మేము పిల్లలంగా మేము అట్లా పోరాడేవాళ్ళం. Now I don't like. ఇప్పుడైతే నేనేమి ఇష్టపడను. When you want to open it, there's small brain. దాన్ని కనుక ఓపెన్ చేస్తే చిన్ని మెదడు ఉంటుంది దానికి. Yeah, that is our brain, like that small chicken brain. అదే విధంగా మన మెదడు కూడా అట్లాంటి చికెన్ మెదడు లాంటిది. Just imagine the small brain, how powerful it is. It can only see very nearby things. కాబట్టి మన మెదడులో ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనం కొంచెం మట్టుకు మాత్రమే ఎరగగలం, It తెలుసుకోగలం. cannot see beyond what is going to happen in the future. కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మన పరిమితమైనటువంటి మెదడుకి, పరిమితమైన జ్ఞానానికి అందదు. But God can see. అయితే దేవుడు అపరిమితమైన దేవుడు కాబట్టి And ఆయన చూడగలడు. He says something. He speaks to us something. ఆయన మనతోటి ఏదో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు, And we are hearing. మనం వింటూ ఉన్నాం. But are we believing to obey? అయితే వింటూ ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాలని, విషయాల్ని విధేయత చూపిస్తూ ఉన్నాం. So the proof that you have faith is, are you obeying? కాబట్టి మనకు నిజంగా విశ్వాసం ఉన్నది అంటానికి రుజువు ఏంటంటే దానికి మనం విధేయత చూపిస్తున్నామా లేదా అనేది. So whenever Jesus preached, lot of people came to hear. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు బోధించడం ప్రారంభించాడో అప్పుడు చాలా మంది ప్రజలు గుమిగూడి వస్తూ ఉన్నారు. But were they all interested in obedience? వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మాటలకి విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నారా? No. కాదు. When Jesus spoke difficult things, దేవుడు యేసు ప్రభు కొన్ని కఠినమైనటువంటి విషయాలు మాట్లాడినప్పుడు, narrow gate, ఆ యొక్క సంకుచితమైనటువంటి ఆ దారి గురించి మాట్లాడినప్పుడు, difficult path, ఆ కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ఆ మార్గం గురించి ప్రభు బోధించినప్పుడు, carrying the cross, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనే మాటని చెప్పినప్పుడు, being a disciple, అదేవిధంగా మీరు శిష్యులుగా ఉండాలి అని చెప్పినప్పుడు, people were not happy. ప్రజలు అంతగా సంతోషంగా లేరు. They started leaving. వాళ్ళు చిన్నగా జారుకోవటం బిగిన్ చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు. In John chapter 6, ఇప్పుడు మనం యోహాను సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. Yeah. యోహాను 6 and verse 60. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. When disciples heard this, ఎప్పుడైతే శిష్యులు ఈ మాటలు విన్నారో, they said, it is a difficult doctrine. ఇది చాలా కష్టమైనటువంటి కఠినమైనటువంటి మాటలు. John యోహాను సువార్త chapter 6 6వ అధ్యాయం and verse 60. 60వ వచనం. 6:60 యోహాను. యోహాను chapter 6 6వ అధ్యాయం and verse 60. 60వ వచనం. What do we read here? ఇక్కడ మనం ఏం వింటూ ఉన్నాం? Many of his disciples hearing this said, this is a hard teaching, who can understand it? ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. And they were murmuring and grumbling about it. యేసు తన శిష్యులు దీని గురించి సణుక్కుంచున్నారని తనకు తానే ఎరిగాడు. What they would have grumbled? ఇంతకీ వాళ్ళు ఏమని సణుక్కున్నారు? Oh, we thought he is a son of God. మనం ఏదో ఈయన దేవుని కుమారుడు అని భావించాం. But it's not true. కానీ ఇది సత్యం కాదు. He is out of his mind. ఆయన ఏదేదో చెబుతా ఉన్నాడు. He talks eating the flesh and drinking the blood. శరీరం గురించి, శరీరం తినటం గురించి, లేకపోతే రక్తం తాగడం గురించి ఏంటి మాటలు? They were not able to understand in their spirit. కాబట్టి ఈ మాటలు వెనక దాగి ఉన్నటువంటి ఆత్మని వాళ్ళు They పట్టలేకపోయారు. were trying to understand in their brain. కాబట్టి వాళ్ళ చిన్న మెదడుతోటి యేసు ప్రభు చెప్పిన మాటలు వెనుకున్న ఆత్మని వాళ్ళు పట్టుకోలేకపోయారు. Oh, this is not good. కాబట్టి వాళ్ళు పైన ఆ మాటను చూసి ఇది మంచిది కాదు, ఇది మాట అని వాళ్ళు తిరస్కరించారు. And what is Jesus telling? అయితే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? Now only 11 disciples were there.
చివరికి మిగిలింది 11 మంది మిగిలారు. Are you also willing to go? అప్పుడు మీరు కూడా జారుకోవాలని చూస్తున్నారా, వెళ్ళిపోతారా? Jesus never wanted to lower the standard, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆ ప్రమాణాన్ని తగ్గించాలని చూడలేదు, to have more people. ఏదో ఎక్కువ మంది ప్రజల్ని రాబట్టడానికై. So he wanted few people, quality people to follow him. కాబట్టి కొద్ది మంది ప్రజలైనా ఎంతో నాణ్యత కలిగినటువంటి బిడ్డలు మరి తన యొక్క మార్గాలను వెంబడించే బిడ్డలు కావాలని ప్రభు కోరాడు. Then he was asking disciples, and Peter said, where will we go? You have the words of eternal life. అప్పుడు మొట్టమొదటిగా చొరవ తీసుకొని మరి పేతురు, అపోస్తలుడైన పేతురు అన్నాడు, శిష్యుడైన పేతురు, మేము ఎవని యొద్దకు వెళ్ళగలము అని పేతురు పలికాడు. And we come back to John chapter 5 and verse 39. John 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. యోహాను 5:39. You search the scriptures and think that there is eternal life. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. They are bearing witness about me. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. Yeah, they have come to Jesus. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. They are hearing the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు ద్వారా విన్నారు. And those words testify about Christ. కాబట్టి వాళ్ళు వింటున్నటువంటి మాటలు, వారు చదువుతున్న మాటలు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. And what's the 40th verse? Next verse it says, తర్వాత 40వ వచనం మనం చూస్తే, but you don't have a mind to come to me to receive life. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. So that is also possible in our life. కాబట్టి ఈ మాట మన జీవితాల్లో కూడా సంభవమే, సాధ్యమే. We want to hear the word. కాబట్టి మీరు దేవుని మాటలు వినాలని వస్తూ ఉన్నారు. We know that in this church people are having the fear of God, they are righteous, they are holy. తెలుసు, నాకు తెలుసు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మరి ఎంతో ఆసక్తి కలిగి ఎంతో దేవుని పట్ల భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ఉన్నారు అని. So it is better than other churches. అయితే మిగతా సంఘాల కంటే ఇది కొంచెం మెరుగు అని నేను నమ్ముతాను. They don't demand our money. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా డబ్బుని మరి డిమాండ్ చేయరు. It's a good church. కాబట్టి మంచి సంఘం. I want to hear the word of God. నేను దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తాను. And the word gives light. దేవుని యొక్క వాక్యములో వెలుగుంది. But I am not willing to come to Jesus to receive life. అయితే యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని మాత్రం నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. I get convicted. నేను ఎంతగానో ఒప్పించబడ్డాను, but doesn't want to obey. అయితే విధేయత చూపించడానికి ఇష్టపడలేదు. Yeah, this is a very unfortunate group. ఇదంతా దురదృష్టకరమైనటువంటి గుంపు. They come to Jesus, యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, hear the word, రావటం మాత్రమే కాదు, ఆయన నోట నుంచి వచ్చిన మాటలు విన్నారు, get convicted, వింటం మాత్రమే కాదు, మూడవదిగా వాళ్ళు ఒప్పించబడ్డారు, but not willing to obey. ఒప్పించబడి కూడా ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన మాటలు విన్నారు, ఒప్పించబడ్డారు. 4వ మెట్టు ఏంటంటే వాళ్ళు తమను తాము ఆ మాటలకు విధేయత చూపించడానికి అప్పగించుకోలేదు. So we have to look into our hearts. ఇప్పుడు మనము ఈ వాక్య వెలుగులో మన హృదయాంతరంగపు లోతుల్లోకి వెళ్దాం. Am I willing to obey? నేను నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నానా? Just because I am interested to hear messages లేకపోతే does not prove that I am spiritual. దేవుని యొక్క వాక్యం పట్ల లేకపోతే దేవుని యొక్క వర్తమానాలు సందేశాల పట్ల నాకున్నటువంటి ఆసక్తి నేను దేవునికి విధేయుణ్ణి అంటానికి అది నిదర్శనం కాదు, You are coming to the meetings, good. మీరు మీటింగ్స్కి వస్తూ ఉన్నారు, కూడికలకు వస్తూ ఉన్నారు, ఇది మంచిది. Hearing word of God, good. దేవుని యొక్క వాక్యం వినటం మంచిది. Are you coming to Jesus to receive life? అయితే మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన జీవాన్ని మీరు పొందుతూ ఉన్నారా అనేదే ప్రశ్న. That comes only when you obey to the word of God. అయితే ఆ జీవము ఎప్పుడు ప్రభువు నుంచి ఒక విశ్వాసకు సరఫరా అవుతుంది అంటే ఆ విశ్వాసి ప్రభువుకి చూపించే విధేయత యొక్క ప్రమాణం మీద ఇది ఆధారపడి ఉంటుంది. I am offering myself as a living sacrifice. కాబట్టి నన్ను నేను దేవునికి సజీవ యాగంగా అర్పించుకొనుట. I'll give an example. నేను దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. There is a young boy. ఒక యవన సహోదరుడు ఉన్నాడు. He comes to church. అతను సంఘానికి వస్తాడు. And he goes to a bank. బ్యాంక్ వెళ్ళాడు ఒకసారి. And there one girl is serving him. అక్కడ giving money or giving check. అక్కడ ఒక లేడీ ఎంప్లాయీ పనిచేస్తూ ఉంది. And the relationship starts.
కాబట్టి వాళ్ళిద్దరికి పరిచయం అయింది. అక్కడ ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. She smiles at him and he also smiles at her. అట్లా క్రమంగా వారి యొక్క పరిచయం మొగ్గతోడికి స్నేహంగా మారి వారు ఇరువురు కూడా భావ ప్రకటన చేసుకుంటూ ఉన్నారు. So emotionally both are locked. వాళ్ళు భావోద్రేకంతో వాళ్ళు ముడిపడ్డారు. But he comes to church. అయినప్పటికి కూడా అతను మరి ఆ స్త్రీతోటి ఒక బంధంతో ఉండి సంఘానికి వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి Boy is in the church, ఆ అబ్బాయి ఏమో సంఘంలో ఉన్నాడు. but girl is a Muslim. అయితే ఆ యొక్క యువత ఎవరు అంటే ఒక మహమ్మదీయురాలు. Then he says to the girl, ఇప్పుడు ఈ యవనస్తుడు ఆ యువతతోటి ఇట్లా చెప్పాడు, I love you. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, I know that you love me. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని, We have to get married. మన ఇద్దరం కలిసి వివాహం చేసుకుందాం. But I am a Christian, you are a Muslim. అయితే నేను క్రైస్తవుడిని, నువ్వు మహమ్మదీయురాలివి, So you come to our church. నీవు మా యొక్క సంఘానికి రా. She goes to the church. తద్వారా ఆ అమ్మాయి మరి ఆ సంఘానికి వెళ్తూ ఉంది. She attends a conference. అంతేకాదు మరి ఇట్లా మీటింగ్స్ పెట్టినప్పుడు మీటింగ్స్కి కూడా వస్తూ ఉంది. Few years. కొన్ని సంవత్సరాలు అయినాయి. Why? What drives her? చివరికి ఏం జరిగిందంటే వాళ్ళని నడిపించేది ఏంటి? Because I want to marry that boy. నేను ఆ అబ్బాయిని చేసుకోవాలి, దానిలో భాగంగా నేను సంఘానికి వస్తూ ఉన్నాను. And boy is also sincerely coming to the church. ఆ అబ్బాయి కూడా ఎంతో ఆసక్తితోటి సంఘానికి వస్తూ ఉన్నాడు. After few years, అట్లా గడుస్తూ ఉంది. కొద్ది సంవత్సరాలు గడిచాయి. and boy comes to the elders. అప్పుడు ఆ యవనస్తుడు వచ్చి సంఘ పెద్దల దగ్గరికి వచ్చాడు. I want to marry a girl who attends Chennai this సంఘ church. పెద్దలతోటి ఇట్లా అన్నాడు, మరి సహోదరులారా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని తన మనసులో విషయం చెప్పాడు. Is she born again? అప్పుడు సంఘ పెద్దలు అడిగారు, Yeah, ఆమె తిరిగి జన్మించిందా? She attends church. ఆ సంఘానికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తా ఉందన్నా అని చెప్పారు. You consult the elders. ఆ విధంగా ఆ సంఘ పెద్దలతో మాట్లాడారు. They say she is not born again. కానీ వాస్తవానికి ఆ అమ్మాయి తిరిగి జన్మించలా. But this boy wants a marriage to be conducted in the church. అయితే ఆ అమ్మాయిని సంఘము ద్వారా వివాహం చేసుకోవాలి, క్రైస్తవ వివాహం చేసుకోవాలని ఈ యవనస్తుడు భావించాడు. How is it possible? ఎలా సాధ్యం ఇది? He says, అతను చెప్తున్నాడు, if you want another 5 years, she to attend the church, she is ready. I will wait for 5 years. అతను చెప్తున్నాడు, ఒకవేళ ఇంకొక 5 సంవత్సరాలు గనక ఆ అమ్మాయి మార్పు చెందితే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. We tell him, if you are a disciple, how can you marry an unbeliever? కాబట్టి ఒక అవిశ్వాసిని నీవు ఎలా వివాహం ఆడతావు? He is not willing to obey. కాబట్టి అతను ఏమాత్రం కూడా మరి సంఘ పెద్దలు చెప్పినటువంటి He is not willing విషయానికి వాళ్ళు అతను విధేయత చూపించలేదు. He is not willing to put his desire on the altar as a sacrifice. కాబట్టి తన మనసులో ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆ బలిపీఠం మీద పెట్టడానికి అతను సుతరము ఇష్టపడలేదు. Lord, I come to church, I give offering, I attend all the meetings, but I want my will to be done. చూడండి, నేను సంఘానికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సహవాసానికి వస్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, కానీ నా యొక్క చిత్తము నీ బలిపీఠం మీద పెట్టడం మాత్రం నాకు ఇష్టం లేదు. Will such people receive life? అటువంటి వారు దేవుని జీవాన్ని పొందగలరా? They are like Herod. వాళ్ళు హేరోదు లాంటి వారు. They have a desire to hear the word of God. వాళ్ళకి దేవుని యొక్క వాక్యం వినాలనే ఆ కోరిక మాత్రం ఉంది. They want to protect John the Baptist. వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని ఎంతో సంరక్షించాలనే కోరిక కూడా ఉంది. Yeah, they should not get exposed to sunlight, so I will take them by car. కాబట్టి అతనికి ఏమాత్రం కూడా హాని జరగకూడదు, మరి నా కారులో సురక్షితంగా తీసుకువెళ్తాను. They should not feel hungry, so I give them tea and tiffin. కాబట్టి వారికి ఏమాత్రం కూడా ఆకలిగా ఉండకూడదు, నేను వాళ్ళ ఆకలి తీరుస్తాను అని కూడా మంచి ఉద్దేశం ఉండవచ్చు. That's what we read in Mark chapter 6. అందుకే మార్కు సువార్త 6వ అధ్యాయంలో He was interested in the safety and protection of John the Baptist. మనం చూసాము, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క సంరక్షణ కోసం హేరోదు ఇష్టపడ్డాడు అనే విషయం. But there is no obedience. కానీ ఏమాత్రం కూడా విధేయత అనేది హేరోదులో మనము కనుగొనలేము. What is his obedience? ఇంతకీ అతని యొక్క విధేయత, హేరోదు యొక్క విధేయత దేంట్లో ఉంది? John was speaking one message to Herod. హేరోదు తోటి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక వర్తమానం చెప్పాడు. You are living with your brother's wife. నీవు నీ సహోదరుడి భార్యతోటి నువ్వు కలిసి జీవిస్తున్నావు You అన్నాడు. are living in adultery. నీవు వ్యభిచారం అనే పాపంలో పడ్డావు అని అంటూ హెచ్చరించాడు. You have to leave her. నీవు ఆమెను విడువు అని సలహా ఇచ్చాడు. Yeah, when we read Matthew chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూస్తే John says very clearly, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతో తేటగా చెప్పాడు, you are having her with you, it is not fair, it is not lawful. నీ సహోదరుడి యొక్క భార్యను ఉంచుకోవటం అనేది ఏ మాత్రం కూడా సరైనది కాదు, అది ఖండించాడు. Did he obey?
నువ్వు దానికి విధేయత చూపించావా? He was not willing to obey. ఆయన ఏమాత్రం కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పిన మాటకి విధేయత చూపించడానికి ఇష్టపడలేదు. My dear young brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you are not a king like Herod. You are not a governor like Herod. మీరు హేరోద్ లాగా రాజు కాకపోవచ్చు, మీరు హేరోద్ లాగా గవర్నర్ కూడా కాకపోవచ్చు. Because Herod nobody can question. హేరోద్ అయితే ఎవరు ప్రశ్నించలేరు. But many will question you. అయితే చాలా మంది మిమ్మల్ని ప్రశ్నించగలరు. So you cannot keep some other girl in your home. కాబట్టి మీ యొక్క జీవితాల్లో, మీ గృహాల్లో ఎవరిని కూడా మీరు ఉంచుకోలేరు. You cannot keep some other boy in your home. అదే విధంగా మీ గృహాల్లో ఆడపిల్లలు అయితే మరొక యువకుడు ఉంచుకోలేరు. But you are keeping them in this small home. కాబట్టి మీరు చూస్తే ఈ యొక్క ఫోన్లో, సెల్ ఫోన్లో మీరు వాటిని కలిగి ఉండవచ్చు. Her photos and videos. ఆ ఫొటోస్ కానీ, మరి దానికి సంబంధించిన వీడియోస్ కానీ, And you are lusting. మరి లేకపోతే మీ దురాశలు, And there's a pleasure. వాటిల్లో ఎంతో సంతోషం ఉంటుంది. That pleasure is called sinful pleasure. ఆ సంతోషానికి పేరు ఏంటి అంటే పాపముతో కూడినటువంటి భోగం. You are tempted. మీరెంతో శోధించబడతారు. And the Spirit of God is telling, మరి దేవుని యొక్క ఆత్మ ఇట్లా చెప్తా ఉన్నాడు, it is not lawful to have her in your little home. మీ యొక్క ఈ యొక్క చిన్న ఈ పరికరంలో దాన్ని ఉంచుకోవటం అనేది ఏమాత్రం కూడా సరైనది కాదు. Did Herod listen to that? హేరోదు బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పినటువంటి ఆ మాట విన్నాడా? Did he repent? దానికి ఆ విషయమే పశ్చాత్తాపడ్డాడా? Did he come to Jesus to receive life? కాబట్టి మరి యేసు ప్రభు ఇచ్చే జీవాన్ని పొందడానికి మారు మనసు పొంది ఇష్టపడ్డాడా? Without obedience there is no life. కాబట్టి ఎక్కడైతే విధేయత ఉండదో అక్కడ జీవం ఉండదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, or you may have something in your home which does not belong to you. మీ గృహంలో నీకు సంబంధించింది కాంతిని ఉంచుకున్నప్పుడు, maybe somebody else's money is with you. లేకపోతే మీ ఇతరుల యొక్క డబ్బు నీ దగ్గర ఉండొచ్చు. Somebody else's article is with you. లేకపోతే ఇతరులకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువు మీ దగ్గర ఉండవచ్చు. God says it is not fair, it is not lawful. ఇది సరైనది కాదు, ఇది మంచిది కాదు అని దేవుడు నీతో చెప్పినప్పుడు, God told Abraham, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, you are having Agar and her son Ishmael. నీవు హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు నీ యొద్ద ఉన్నారు. It is not lawful. ఇది సరైనది కాదు. Cast her away. నీ యొద్ద నుంచి వాళ్ళని తోలివేయి. And Ishmael is Abraham's own son. చూడండి, ఇష్మాయేలు ఎవరో కాదు, అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడే. But he obeyed God. కానీ దేవుని యొక్క మాటకి తల వంచినటువంటి అబ్రహామును చూస్తాం. Was it easy? ఇది సులభమా? No. కాదు. With much pain, ఎంతో నొప్పితో కూడినటువంటి విషయం, much agony, ఎంతో వేదంతో కూడినటువంటి విషయం, much struggle. ఎంతో పోరాటంతో కూడినటువంటి విషయం. He thought, what God says is good for me, I will cast them away. దేవుడు నాతో చెప్పింది నా జీవితానికి మంచిది కాబట్టి దేవుని మాట నేను గైకొంటాను అని చెప్పి వాళ్ళని తోలివేశాడు. And he drove Ishmael and Agar away from his home. హాగర్ని, ఇష్మాయేల్ని తన యొక్క గృహం నుంచి ఎంతో దూరంగా పంపించిన వాడు అబ్రహాం. Sometimes it is easy to cast the servant maid and the son born through her. చూడండి, మరి కొన్ని సందర్భాల్లో మరి ఆ పని మనిషి ద్వారా ఉద్భవించినటువంటి కుమారుడిని పంపించడం సులభం కావచ్చు. Now God says, ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ, cast away Isaac, your own beloved son. చూడండి, దాని తర్వాత దేవుడు మరొక మాట చెప్పాడు అబ్రహాం తోటి కొన్ని సంవత్సరాల తర్వాత, నీ కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకొని వెళ్ళు. You put him in the altar. నువ్వు వెళ్ళి ఆ ఇస్సాకుని బలిపీఠం మీద ఉంచు. Sacrifice him. అతన్ని వధించు. He didn't know why God is doing like that. దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ తనతో చెప్తున్నాడో అబ్రహాంకు అర్థం కాలేదు. But he thought something good is going to happen. అయితే నా మంచి కోసమే దేవుడు చెబుతున్నాడని విశ్వసించి ముందుకు వెళ్ళి విధేయత చూపించాడు. My God is a loving God. నా దేవుడు ప్రేమించే దేవుడు. He will not tell something which is bad for me. కాబట్టి నా జీవితానికి చెడు అనేది దేవుడు చెప్పడం. So he took Isaac. కాబట్టి ఇస్సాకును తీసుకున్నాడు. And now what is the benefit? ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? I'll show you a verse. మీకు ఒక వచనాన్ని చూపిస్తాను and finish with that. దాంతో ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 12. రోమా 4:12. God is our father. దేవుడు మన తండ్రి. But Bible says one more person is also our father. అయితే దేవుడు చెప్తుంది ఇంకొకరు కూడా మన తండ్రి అని బైబిల్ బోధిస్తూ ఉంది. We read Romans 4:12. ఇప్పుడు మనము రోమా పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. Romans chapter 4. రోమా 4 and verse 12. 12వ వచనం.
But మరియు who walk in the footsteps of that faith of our father Abraham, which he had when he was still uncircumcised. మరియు సున్నతి గల వారికి తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందెను. So that he can be a father of those who want to walk in the footsteps of faith. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొగుటకు ఆ గుర్తు పొందెను. Now we call him father of faith. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును మనం పిలుస్తూ ఉన్నాం. And through Abraham we are blessed. అబ్రహాము ద్వారా మనము ఆశీర్వదించబడ్డాం. Yeah, that's also Bible says. దాని గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది. Yeah, through Abraham we are all blessed. అబ్రహాము ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం. May God help every one of us. దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ప్రభు సహాయం చేయను. Not only coming to Jesus to hear the word, కేవలం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు మాత్రం వినటం కాదు కానీ, but also to receive life. ఆయన యొద్ద నుంచి వచ్చి జీవాన్ని పొందాలి. That life comes to us when we completely surrender and obey in faith. ఆ జీవం ఎట్లా వస్తుందంటే మనం పూర్తిగా మరి విన్న వాక్యానికి విధేయత చూపించి మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు. That's why John says in 1 John chapter 5 and verse 3, all his commandments are not burdensome. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అది. His commandments are not burdensome. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు, convict me, నన్ను ఒప్పించు, and lead me to the faith of obedience. నన్ను obedience of faith. నన్ను విశ్వాసమునకు విధేయత చూపించినట్లుగా నన్ను నడిపించుము. Shall we pray? మనం ప్రార్థన చేద్దాం. Through any verse or any part God has spoken to you, shall we commit ourselves now to God? దేవుడు ఏ వాక్యంలోంచి అయినా సరే నీతో మాట్లాడినట్లయితే దేవునితోటి మనం ప్రతిస్పందిద్దాం. Be not hearers of the word only, but be doers of the word of God. కేవలం దేవుని మాటలు వింటం కాదు కానీ ఆయన మాటల ప్రకారం ప్రవర్తించే వరంగా ఉందాం. God give us a heart of obedience. ప్రభువా ఆ యొక్క విధేయత హృదయాన్ని నాకు దయచేయమని అడుగుదాం. A faith that you are a loving God. ప్రభువా మరి మీరు ఎంతో ప్రేమించి తండ్రి అని ఎప్పుడు కూడా నేను నమ్మునట్లు సహాయించు. Bless every one of us, Lord. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. Help us, Lord, to go to higher life of commitment. ప్రభువా మీ పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అర్పణ సమర్పించుకోవడంలో ఎంతో ఉన్నతమైనటువంటి మెట్టుకు చేర్చండి. Higher life of obedience. అదేవిధంగా మరి ప్రభా నేను ఆ విధేయతలో ఎంతో ఉన్నతమైనటువంటి మెట్టుని చేరుకోగలుగుతూ సహాయించు. A joyful obedience, Lord. ఎంతో సంతోషంతో విధేయత చూపగలుగుతూ సహాయించు. Thank you, Father. వందనాలు తండ్రి. In Jesus' name we pray. యేసు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.